హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే వెజ్ దమ్ బిర్యానీ. అది కూడా మనం పన్నీర్ తోటి తయారు చేసుకుందాము. చికెన్ బిర్యానీకి మించిన టేస్ట్ తోటి ఈ రెసిపీని ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకుంటున్నాను. ఈ బౌల్లోకి ఇక్కడ నేను 1.5 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి అచ్చం రెస్టారెంట్లో రావాలి అంటే ఇలాగ బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. దీంట్లోకి నీళ్ళను వేసుకొని ఒక్కసారి మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడైనా కానీ బాస్మతి రైస్ని ఒక్కసారి మాత్రమే కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న ఎక్కువ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేయండి. తర్వాత బాస్మతి రైస్ 1/4 వంతు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఏదైతే గిన్నెని తీసుకుంటారో ఆ గిన్నెకి 1/2 వంతు నుంచి 1/4 వంతు నీళ్ళని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 స్పూను నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి మనం మసాలా దినుసుల్ని కూడా వేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని, అలాగే ఒక 2-3 లవంగాలని, అలాగే ఒక 2 యాలకుల్ని కూడా వేస్తున్నాను. ఇలాగా మసాలా దినుసుల్ని వేయటం వల్ల ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రైస్కి సరిపడా ఒక 1/2 స్పూను కల్లుపుని యాడ్ చేద్దాము. కల్లుపు వేయటం వల్ల మనకి ఈ అన్నానికి ఉప్పు అనేది చాలా బాగా పడుతుంది. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూను జీలకర్రని కూడా వేద్దాము. అలాగే మెతుకు విడిగా రావటానికి ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని పిండండి. ఈ నిమ్మకాయ రసం వేయటం వల్ల దీని రుచి 2 బాగా పెరుగుతుందండి. అలాగే రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అన్నం అంతా కూడా 80% వరకు ఉడికేలాగా చూసుకోవాలి. ఈలోపు మనం పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, దానికోసమని ఇక్కడ నేను మనం 1.5 కప్పు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 100 గ్రాముల పన్నీర్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని బాగా మరిగిన నీళ్ళలోకి యాడ్ చేయండి. ఇలాగ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. ఎప్పుడైనా కానీ పన్నీర్తో ఏ రెసిపీ చేసినా కూడా ఇలాగ చేయటం వల్ల మనకి పన్నీర్ అనేది సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత పన్నీర్లో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి ముక్కల్ని సపరేట్గా ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇలాగా మనం మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, మనకి అన్నం అంతా కూడా పల్చగా విడివిడిగా ఉంది. ప్రెషర్ కుక్కర్లో పెడితే డౌట్గా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనకి ముద్ద అయిపోతుందేమో అని. అలాంటప్పుడు ఇలాగ తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మెతుకుని చూసుకొని పట్టుకోండి. అది మనకి జస్ట్ ఇలాగ ప్రెస్ చేస్తే సగం వరకు విరగాలన్నమాట. అలాగ విరిగితే మనకి 80% వరకు ఉడికినట్టు. మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు. ఇలాగా మనకి అన్నమంతా కూడా చక్కగా కుక్ అయ్యాక మనం దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా వంపేసుకోవాలి. వెంటనే వంపాలండి, లేకపోతే ఈ వేడికే అన్నం ఇంకా బాగా ఎక్కువ ఉడుకుతుంది. ఇలాగా నేను ఒక జాలీలోకి ఈ రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేస్తున్నాను. ఇలాగ తీసేశాక అన్నం అంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. అన్నాన్ని ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేయండి. అడుగున ఏమన్నా వాటర్ ఉన్నా కానీ వచ్చేస్తాయి. తర్వాత ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఆ దమ్ ప్రాసెస్ ఏందో ఈజీగా చూసేద్దాము. ఇలాగా వెడల్పుగా లోతుగా ఉన్న బాండీని తీసుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు మాత్రమే నూనెని వేయండి. ఎప్పుడైనా కానీ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువగా నెయ్యి వాడకూడదు. నెయ్యి ఎక్కువగా వాడితే కమ్మటి వాసన వస్తుంది, స్పైసీనెస్ ఉండకూడదు. ఇప్పుడు ఈ నూనె లైట్గా వేడయ్యాక ఒక గుప్పెడు జీడిపప్పు ముక్కల్ని వేస్తున్నానండి. ఈ జీడిపప్పు ముక్కల్ని అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యాక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే నూనెలోకి మనం హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా మళ్ళీ యాడ్ చేయాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, వీటన్నిటిని కూడా వేసుకుందాము. మీ దగ్గర ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయో అవి వేసుకోండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇదంతా కూడా 1 నిమిషం పాటు మాత్రమే వేగేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన 1
ఉల్లిపాయని మాత్రమే యాడ్ చేయండి, ఉల్లిపాయ ఎక్కువ వేయద్దు. అలాగే ఒక 2 చీలికల్లాగా తరిగిన పచ్చిమిరపకాయని కూడా వేసుకోండి. ఈ రెండు కూడా మనం అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం నార్మల్గా దమ్ బిర్యానీలు చేసేటప్పుడు ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా, అంటే లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా వీటిని వేయించుకోవాలన్నమాట. అప్పుడు బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఉల్లిపాయని పెద్దది తీసుకున్నాము, అప్పుడు చాలా చిన్న టమోటాని తీసుకోవాలండి. ఈ టమోటాని ఇలాగ మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంట్లోకి వేసుకుందాము. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. దమ్ బిర్యానీ టేస్ట్ రావాలంటే దీంట్లోకి కంపల్సరీ యాడ్ చేయాల్సింది పెరుగండి. అది కూడా నీళ్లు లేని గడ్డ ఫ్రెష్ పెరుగు. ఇక్కడ నేను ఒక పావు కప్పు పెరుగుని తీసుకుంటున్నాను. ఇలాగ ఫ్రెష్ పెరుగండి, అలాగే వాటర్ లేని పెరుగు. ఇలాగ ఈ మిశ్రమంలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. పెరుగులో అలాగే టమోటాలో ఎక్స్ట్రాగా ఉన్న నీరు మొత్తం కూడా పోయేదాకా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనె మొత్తం పైకి తేలాక దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడిని మాత్రమే వేయాలండి. ఈ రెసిపీలోకి జీలకర్ర పొడిని అస్సలుకి వాడకూడదు. అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము. మరీ ఎక్కువ ఓవర్ స్పైసీగా ఈ బిర్యానీ చేసుకోకూడదండి. మినిమం స్పైసీతో చేసుకుంటే సరిపోతుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1/2 స్పూను ఎండు కారాన్ని కూడా వేసుకుందాం, అంటే కారాన్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక కట్ట కొత్తిమీరాకుని, ఒక కట్ట పుదీనాకుని రెండింటిని వేద్దామండి. రెండు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే ఈ రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగా పుదీనా కొత్తిమీర రెండు వేసుకున్నాక ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిర్యానీలోకి కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 రెమ్మల కరివేపాకును వేయండి, బిర్యానీ ఫ్లేవర్ అనేది డబల్ అవ్వకపోతే నన్ను అడగండి. అలాగే దీంట్లోకి ఒక చిన్న కప్పు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి. పన్నీర్తో పాటుగా కాంబినేషన్ మనకి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ లేదే అనుకోండి, పన్నీర్ ఒక్కటే వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి నేను గ్రీన్ పీస్ని కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొకసారి వాటర్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోండి. పన్నీర్ ముక్కల్ని మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం పీసెస్ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి దీంట్లో కలియదిప్పుతుంటే అవంతా కూడా మ్యాష్ అవుతాయి కదా, అందుకని లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది అన్నిటికీ చక్కగా పడుతుంది. చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. అలాగే గ్రేవీలో అస్సలకి ఎక్కడా కూడా వాటర్ లేవు. ఇప్పుడు ఈ టైంలో ముందుగా మనం వాటర్లోకి నానబెట్టుకొని తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి కర్రీలోకి బాగా కలిసేలాగా కలిపేసేయండి. అలాగే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకోండి, అంటే ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం దాంట్లోకి వేసాం కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పచ్చిమిరపకాయని వేయండి. పైన పచ్చిమిరపకాయని వేయటం వల్ల, పచ్చిదాన్ని అంటే ఫ్రై చేయని దాన్ని వేయటం వల్ల కారం అనేది బాగా పడుతుంది, దానికోసమని. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకుందాము. కర్రీ అంతా ఇలాగ కుక్ అయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ పైనంతా కూడా మీరు రైస్ని యాడ్ చేయండి. అంటే ఇక్కడ నేను ఒక 4గురికి సరిపడా ఈ పన్నీర్ బిర్యానీ తయారు చేశానండి. దానికి సరిపడా మనకి ఈ బౌల్ సరిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఈ పైన ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. అలాగే దాని తర్వాత మనకి రెస్టారెంట్లో మంచి కలర్ వస్తుంది కదా బిర్యానీ, వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా మామూలు సాఫ్రాన్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇలాగా పైనంతా కూడా నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని వేసుకోండి. రవ్వంత అంటే రవ్వంత వేయండి, మీకు సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసేయండి. తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకండి. దీన్ని మనం ఇలాగా లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని చపాతీ పెనం ఉంటుంది కదా, ఆ పెనం మీద ఈ బౌల్ని పెట్టుకోవాలి.
కనీసం 15-20 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా దమ్ చేయాలండి. అప్పుడే ఈ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుంది. పన్నీర్ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి మనకి ఎంత రుచిగా కలర్ఫుల్గా మనకి తయారైపోయిందో. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, పైన కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి. ఇలాగా కింద నుంచి పై దాకా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. చూడండి ఎంత వేడివేడిగా ఉందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఒక్కసారి కనుక మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అడిగి మరీ తయారు చేయించుకుంటారు. అంత రుచిగా ఈ రెసిపీ ఉంది. తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఏదన్నా రైతాతో కానీ షార్వాతో కానీ తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.